ఆంధ్రప్రదేశ్లో అంచనాలకు భిన్నంగా జరుగుతున్న పరిణామాలతో సీఎం జగన్ డీలా పడ్డారు. ఇప్పుడు వైసీపీ అధినేత ముందు ఉన్నవి రెండే ఆప్షన్లు. ఒకటి సానుభూతి ప్రయత్నాలు, ఇంకొకటి దేనికైనా సిద్ధమే అని సిగ్నల్స్ ఇవ్వడం. టైం చూస్తే చాలా తక్కువగా ఉంది. ఈ 2 రోజుల్లో ఓటరు నాడి మూడ్ను తమ వైపు తిప్పుకోవడమే అసలైన టార్గెట్గా మిగిలింది. టైం మీద డీపీటీ పథకాలకు బ్రేకులు పడ్డం కీలకంగా మారింది. ఈ ఇష్యూపై ఎవరిని ఫిక్స్ చేస్తారన్నది ఉత్కంఠగా మారుతోంది. మరోవైపు కూటమి నేతలు జెట్ స్పీడ్తో ప్రచారాలు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నగదు బదిలీ పథకాలకు ఈసీ బ్రేకులు వేయడం కీలకంగా మారింది. ఈ ఇష్యూను అటు వైసీపీ ఇటు టీడీపీ కూటమి ప్రచారాల్లో ప్రస్తావిస్తున్నాయి. ఎన్నికల ముందు నగదు బదిలీ కోడ్ ఉల్లంఘనే అంటోంది ఈసీ. అందుకే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సహా ఆసరా, చేయూత, విద్యా దీవెన పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన నగదును పోలింగ్కు ముందు ఇచ్చేందుకు వీలు కాదని తేల్చి చెప్పింది. తెలంగాణలోనూ రైతు భరోసాకు ఈసీ బ్రేక్ వేసింది. పోలింగ్ ముగిసిన తరువాత ప్రజలకు ఆయా పథకాల నిధులను జమ చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల సొమ్మును జమ చేయాల్సి ఉందని, అయితే ఎన్నికల సంఘం ఆయా నిధులను నిలిపివేయాలని ఆదేశించిందని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. నిధులు రిలీజ్ కాకపోతే లబ్ధిదారులు నష్టపోతారంతే. ఎప్పటినుంచో కొనసాగుతున్న పథకాలేనని, కొత్తగా తీసుకొచ్చినవి కాదని కూడా ఏపీ ప్రభుత్వం తెలిపింది. కొత్తగా లబ్ధిదారులకు కూడా చేర్చలేదని, పాతవారికే ఈ పథకాలు అందిస్తున్నామన్నారు. కానీ ఫైనల్ గా బ్రేకులు మాత్రం పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ పీక్ స్టేజ్ కు చేరుకుందని, పోలింగ్ ముగిసిన తరువాత జమ చేసుకుంటే అభ్యంతరం లేదని ఈసీ తెలిపింది. ముందుగానే జమ చేయడం ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు అవుతుందని, ఇది కోడ్కు కూడా విరుద్ధమని ఈసీ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపైన నివేదిక ఇవ్వాలంది. దీంతో పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చే పనిలో పడింది. పేదలకు ఉత్పత్తి బటన్ నొక్కి దళారులు, కాంట్రాక్టర్లకు మాత్రం అసలైన బటన్లు నొక్కారని టీడీపీ అధినేత ప్రచారం చేస్తున్నారు. ఎందుకు నా అకౌంట్ లో డబ్బులు రాలేదు? ఈ పేదవాడి అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడలేదు? ఒత్తుత్తి బటన్లు రాజకీయం వద్దు, నాటకాలొద్దు. ఇప్పుడేదో అంటున్నాడు, ఇంటికి పోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కా డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. నువ్వు నొక్కింది ఒత్తుత్తి బటను, నీ ట్రెషరీ ఖాళీగా ఉంది. నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు, నువ్వు నొక్కిన బటను దళారీ వ్యవస్థకి, కాంట్రాక్టర్లకి బటన్ నొక్కాడు. నేను సవాలు విసురుతున్నా, 16,000 కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంట్రాక్టర్లకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? పేదవాళ్లకు ఒత్తిడి బటను, దోచిపెట్టే బటన్ మాత్రం నీ యొక్క దళారులకిచ్చి డబ్బులు వసూలు చేసుకున్నావు, కమిషన్లు దొబ్బావు, ఇష్టానుసారంగా చేశావని హెచ్చరిస్తున్నా. చెప్పాలంటే ఈ పరిణామాన్ని జగన్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. వైసీపీ శిబిరంలో ఆందోళన, నైరాశ్యం పెరిగాయన్న టాక్ వినిపిస్తుంది. ఈ ఒక్కటే కాదు, ఏపీలో చాలా ఇష్యూస్ జనాన్ని ఆలోచింపజేస్తున్నాయి. 10 ఏళ్లైనా ఏపీకి సరైన రాజధాని లేకుండా పోయిందన్న ప్రచారాన్ని విపక్ష టీడీపీ కూటమి చేస్తూ వచ్చింది. అమరావతి ప్రాంతంలో ఓట్లపై వైసీపీ ఆశలు వదులుకున్నట్లుగానే కనిపిస్తుందంటున్నారు. అటు పరిపాలనా రాజధానిగా విశాఖను చేస్తామని జగన్ పదే ప్రకటించారు. దసరా, సంక్రాంతికి విశాఖ వెళ్తున్నా అన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎన్నికల తర్వాత అంటున్నారు. ఇక ఇటీవలే వృద్ధుల పింఛన్ల పంపిణీ ఇష్యూ కూడా హైలైట్ అయింది. వాలంటీర్లతో కాకుండా ఇతర ఉద్యోగులతో ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. అయితే కొందరు వృద్ధులు ఎండలకు బ్యాంకుల దగ్గరకు వెళ్లి చనిపోవడం కూడా పోల్ క్యాంపెయిన్ పై ఎఫెక్ట్ పెంచింది. దీనిపైన అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక
ఇక మేనిఫెస్టోల ఇష్యూలోనూ వైసీపీ వర్గంలో కాస్త అలజడి కనిపిస్తోందంటున్నారు. సూపర్ 6 తో టీడీపీ మేనిఫెస్టో హిట్ అయిందని చంద్రబాబు ప్రచారం చేసుకుంటే తాము అలివి కాని హామీలు ఇవ్వబోమంటూ జగన్ ఉన్న పథకాలకే లబ్ధి పెంచుతూ నిర్ణయాలు ప్రకటించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఏపీ ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తుందని అంటున్నారు. అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. జగన్ వస్తే అందరి భూములు లాక్కుంటారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఆస్తి పత్రాలపై జగన్ ఫోటో ఎందుకు అని ప్రశ్నిస్తూ ప్రచారాల్లో ఆ పేపర్లను కాల్ చేస్తూ జోష్ నింపుతున్నారు చంద్రబాబు. కాల్చి పూడి చేస్తున్నా, భూమిలో కలిపేస్తున్నా, మళ్ళా కనపడకుండా చేసేస్తా. నేను వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం 24 గంటల్లో చేస్తా. మీరేం చేస్తారు తమిళ్లో? రేపు ఫ్యాన్ కూరేస్తారా లేదా? మీ మెడకు ఉరేయాలనుకున్న వ్యక్తికి ఆ ఫ్యాన్ కూరేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మంట కనపడిందా మీకు? ఈ మంట మీ గుండెల్లో మంటగా తయారైపోతుంది రేపు భవిష్యత్తులో. మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నాడంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తుగా చంపేయాలని ఎంత కోపంగా ఉన్నాడు. లేకపోతే మన ఆస్తి ఈ పులివెందల పిల్లి నాటకాలాడే పరిస్థితికి వస్తా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలకు వచ్చిన నష్టమేమీ లేదని వైసీపీ చెప్పుకుంటున్నా ఆ మేరకు అది వర్కౌట్ కావడం లేదు. ఆ బిల్లుకు టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందో చెప్పాలంటున్నారు. సమగ్ర భూ సర్వే తరువాతే ఈ యాక్ట్ అమలు చేస్తామని చెప్పుకుంటున్నా జనంలో భయాందోళనలు మాత్రం పూర్తిగా తొలగించలేకపోయారంటున్నారు. అటు ఇదే ఇష్యూపై జనాన్ని డైవర్ట్ చేస్తున్నారన్న వైసీపీ ఫిర్యాదుతో సిఐడి విచారణ కూడా జరుపుతోంది. చంద్రబాబు లోకేష్ టార్గెట్ గా ఎంక్వైరీ కూడా నడుస్తోంది. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్లో పడి దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత అదేదో పెద్ద ఉదాత్తమైన మాటలో హితవు చెప్పడం అనేది పనికొచ్చేది కాదని దీనిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాడి ఆలోచనలే పిశాచాలకు వచ్చేటివి, ఆలోచనలే సెప్టిక్ ట్యాంక్లో బతికే జీవులకు వచ్చేవి. సివిలైజ్డ్ దీంట్లో ఉండేవైతే ఎవడన్నా ఇట్లా ఇస్తాడండి? మళ్ళీ ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చామని చెప్పుకునే ఇది కూడా లేదు. ఎందుకంటే ప్రజలను మిస్లీడ్ చేయడమే, ప్రజలను మిస్లీడ్ చేసి భయభ్రాంతులను చేసి మళ్ళీ అది మేము చేసామనే సంబంధం మాకు సంబంధం ఉందని చెప్పుకునేపాటి ధైర్యం కూడా లేకుండా వాళ్ళు అనుకునే ప్రచారం కిందికి వెళ్ళాలి, చాప్ కింద నిర్మాది జనం భయపడాలి. భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి వేయొద్దు, చంద్రబాబు నాయుడు మళ్ళీ తెచ్చుకోవాలి. ఓటమి భయం మీకంటే మీకే వేస్తుందని అటు వైసీపీ ఇటు టీడీపీ కూటమి మధ్య వార్ నడుస్తోంది. నామినేషన్ వేసిన రోజున వైఎస్ జగన్ అవినాష్ రెడ్డి దగ్గర పెన్ను తీసుకుని మరీ సంతకం పెట్టడంపై విపక్షాల నుంచి సెటైర్లు పడ్డాయి. తన దగ్గర పెన్ను ఉన్నా ఆ పెన్నును జగన్ ఎందుకు వాడలేదని జనసేన నేత కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ఓటమి భయంతోనే జగన్ తన దగ్గర పెన్ను ఉందనే విషయాన్ని మర్చిపోయారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జేబులో పెన్నుంది, అవినాష్ పెన్ తీసుకుని సంతకం పెట్టినాడు. అది అవినాష్ అని తెలుసు, చిన్నపిల్లడు, బాబాయ్ చంపేసిన చిన్నపిల్లడు పెన్ను తీసుకొని సంతకం పెట్టాడు. అంటే ఆయన మతి భ్రమించిందా, లేకపోతే ఆ పెన్నులో ఇంకు లేదా? అవినాష్ పెన్ను వాడాల్సిన అవసరం వచ్చింది, డౌట్ వేసింది. అంటే ఇది అనుమానం వ్యక్తం. ఎందుకంటే సెంటిమెంట్ ఏమైనా ఆయన పెద్ద పెడితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో లేదా సెంటిమెంట్. కానీ అర్థం 5 సంవత్సరాలు 130 నుంచి 140 సార్లు బటన్ నొక్కిన ముఖ్యమంత్రి ఆ బరువుతోనో ఆ ఫ్రస్ట్రేషన్లోనో పాప ఆయన దగ్గర పెన్ను సంగతి మర్చిపోయినాడు. ఆయన తమ్ముడు పెన్ను తీసుకొని సంతకం పెట్టినాడు. అంటే మన ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉంది ప్రజలు తెలుసుకోవాలి. ఆయన ఓటమి భయం కనిపిస్తుంది ఆయనలో. ఆయన ఓడిపోతున్న భయంలో ఆయన జేబులో ఉన్న మౌంట్ బ్లాంక్ పెన్ను కూడా ఆయన మర్చిపోయి పక్కనున్న ₹2 రీఫిల్ తీసుకుని సంతకం పెట్టినాడు. జగన్ ఇస్తున్న ఇంటర్వ్యూలన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. 99% హామీలు నెరవేర్చామని సీఎం జగన్ చెబుతుంటే
మద్యపాన నిషేధం ఏమైందంటూ కౌంటర్లు పడుతున్నాయి. ఇంకోవైపు షర్మిల ఎఫెక్ట్ రోజు రోజుకు పెరుగుతోంది. కడపలో అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీలో ఉన్నారు. అక్కడ జనం నాడి ఎటువైపు మల్లుతుందని కీలకంగా మారింది. పైగా తన అన్న కోసం కుటుంబాన్ని సైతం దూరం పెట్టి పనిచేస్తే ఇప్పుడు దూరం అయిపోయామని, కనీసం చెల్లెలు అన్న విషయం కూడా గుర్తులేదని భావోద్వేగంతో చెబుతున్నారు షర్మిల. సో చెల్లెలి సెంటిమెంట్ ఎఫెక్ట్ కూడా ఎన్నికలపై ఎంతో కొంత ప్రభావం చూపే ఛాన్స్ కనిపిస్తోంది. ఎవరి కోసమైతే నిస్వార్థంగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, నేను ఎవరి కోసమైతే ఏ పార్టీ కోసం కష్టపడ్డాను, ఏ మనిషి కోసం కష్టపడ్డాను, ఎందుకు చేశాను? ఆ రోజు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి చేశాను కదా. అంతగా కష్టపడి అంత త్యాగం చేస్తే కూడా, నా బిడ్డలను సైతం పక్కన పెట్టి, నా ఇంటిని సైతం పక్కన పెట్టి అంత త్యాగం చేస్తే కూడా మీకు ఈరోజు అదే కాదు, ఏది గుర్తులేదు. అసలు చెల్లెలన్న విషయం కూడా గుర్తులేదండి. ఇట్స్ సాడ్, ఇట్స్ వెరీ సాడ్. గతంలో కోడికత్తి ఎఫెక్ట్ కనిపించగా ఈసారి రాయిదాడి జగన్ పై జరిగింది. అయితే అదంత పెద్ద ఎఫెక్ట్ చూపించలేకపోయింది. ఇది వైసీపీకి బూమరాంగ్ అవుతుందన్న ప్రచారాన్ని టీడీపీ కూటమి చేస్తూ వచ్చింది. సో ఏ రకంగా చూసినా అన్ని అస్త్రాలు జగన్ కు అసలైన టైంలో రివర్స్ గా మారుతున్నాయంటున్నారు. అందుకే ఏది పట్టుకున్నా పెద్దగా పెరగడం లేదని చెబుతున్నారు. ఓవరాల్ గా పోల్ సీన్ చాలా టఫ్ గా మారిపోయిందన్న టాక్ నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.